నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ దాని కింద ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మీద ప్రభుత్వం లేటెస్ట్గా ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఎంతవరకు ఆమోదయోగ్యం అవుతాయి, ఇవి ఇంకా చట్టపరం కాలేదు. అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదివరకు ఆల్రెడీ నిబంధనలు చాలా మటుకు కఠినతరం చేశాయి. చాలా మటుకు ఎన్జిఓస్కి దీంట్లో రెన్యూవల్ ఇవ్వక, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ మిస్యూజ్ అవుతున్నాయనే ఉద్దేశంతో దాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఒక విధమైన నిర్దేశించినటువంటి లిమిట్స్ అవన్నీ కంప్లైన్సెస్ కూడా చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మటుకు ఒక 50% ఆఫ్ ఎన్జిఓస్ వెళ్ళిపోయినట్టున్నాయి ఎఫ్సిఆర్ఏ కాంట్రిబ్యూషన్స్ దేని కింద. ఎందుకంటే వీటిని చాలా మటుకు మిస్యూజ్ చేసి మత మార్పిడ్లకిను లేకపోతే ఉన్న నిర్దిష్ట ప్రయోజనాలు కాకుండా దాన్ని వేరే పర్పస్కి బలచడం ఇలాంటివన్నీ చేశారు. సో ఈ ఎఫ్సిఆర్ఏ లేటెస్ట్ ఈ సవరణ 2026లో ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చేశారంటే ఇంపార్టెంట్ పోస్టులు విదేశీయుల మీద నియామకాన్ని ఒకటి నిషేధించడం అని చెప్పింది. అలాగే భారత సంతతి వారిని కాళ్ళు కూడాను నిపుణుల కింద పెట్టకూడదని చెప్పేసి అదొక ప్రపోజల్ పెట్టింది. తర్వాత ఈ నిధులు ప్రకటించిన తర్వాత నిర్దిష్ట ప్రయోజనం దేని గురించి వాడారని చెప్పి తర్వాత దాంట్లో మామూలు ఎక్స్పెన్సెస్ గాను పరిమితి లిమిట్ అనేది పెట్టింది. ఎంతకన్నా చేస్తే ఈ పెనాల్టీ ఉంటుంది ఇదంతాను. తర్వాత 10 లక్షల రూపాయలు కనీసమైన నిధులు వచ్చిన దానికేమో అంటే రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ మొత్తం అంతా చెప్పడము చేయడము చదవడం ఇలా చాలా చాలా మటుకు ఈ దాన్ని అంటే స్ట్రీమ్లైన్ చేసి ఆమోదయోగ్యంగా ఉండడానికని చేస్తుంది. అయితే ఇది ఏ విధంగా ముందుకు సాగుతుంది, దీని మీద కొంచెం వివరణ కావాలి. ఇది చాలా చాలా అవసరమైనటువంటి లెజిస్లేషన్. ఇది ఎంత అవసరం అనేది దీని మీద వచ్చే రియాక్షన్ బట్టి తెలుస్తున్నది. అమెరికన్ కాంగ్రెస్మెన్ ఒకడు దీని మీద ఒక పెద్ద కామెంట్ చేశాడు. ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లు ముందుకు పోతూ ఉన్నది. భారతదేశం క్రైస్తవ మతం ఎప్పటి నుంచో భారతదేశంలో ఉన్నది. ఇటువంటి చర్యల వలన భారత అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని అతను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మొత్తం చర్చి లాబీ అంతా దీనికి అగ్నెస్ట్గా పెద్ద రియాక్షన్ అయితే అవుపిస్తూ ఉన్నది. మిజోరాం సీఎం పోయి హోమ్ మినిస్టర్ను కలిసి వచ్చి దీని మీద మాట్లాడి ఇదంతా ఇంత యాక్టివిటీని బట్టే ఇది ఎంత ఇంపార్టెంటో అవసరమో మనకు ప్రధానంగా తెలుస్తున్నది. ఏ మతం మామూలుగా ప్రచారం ద్వారా ఎవరైనా కానీ దానిని నమ్మి మారటం అనేటటువంటిది అది సహజమైనటువంటి విషయం. దాంట్లో ఎవరు ఏమి తప్పుపట్టరు. కానీ ఇట్లా ఇండ్యూస్మెంట్ ద్వారా, సూపర్ స్టిషన్ ద్వారా, ఫైనాన్షియల్ మసల్ ద్వారా జరుగుతూ ఉన్నటువంటి మత మార్పిడిలను అట్టకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లోనే జరిగి ఉండాల్సింది. మన దురదృష్టం నెహ్రూ గారి టైంలో ఇది జరగలేదు. రాజీవ్ గాంధీ టైం నుంచి ఇది ఇంకొక డైరెక్షన్ తీసుకుంది. ఎందుకనంటే అప్పటికి ఈ చర్చ అనేటటువంటిది అధికార యంత్రాంగంలో భాగమైపోయింది. సోనియా గాంధీ ద్వారా చాలా చాలా పెద్ద లాబీ భారతదేశాన్ని ఏలటమే మొదలెట్టింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద చాలా నిబంధనలు పెట్టి చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. బట్ దాన్ని ఫార్మలైజ్ చేసి ఒక పద్ధతి కింద తీసుకురావటానికి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ద్వారా ఉన్నటువంటి సంస్థలేవి మత మార్పిడి వ్యవస్థలో పాలు పంచుకోకూడదు. ఎఫ్సిఆర్ఏ సిస్టమ్ను గనక ఎవరైనా గనక లైసెన్సు రివోక్ చేసినా రెన్యూ చేయకపోయినా దానికి సంబంధించిన ఆస్తులన్నీ ఒక సపరేట్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేటట్టుగా పెట్టారు. దీనికి రియాక్షన్ నార్మల్గానే వచ్చింది. బట్ గవర్నమెంట్స్ ఫర్మ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో మాన్సూన్ సెషన్లో ఆ బిల్లు వస్తూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఎప్పుడు డిస్కషన్కి వచ్చి అప్రూవ్ అవుతుందో తెలియదు. అప్రూవ్ అయితే అయ్యే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. ఎందుకనంటే బీజేపీయే కాకుండా తెలుగుదేశం లాంటి పార్టీలు కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీకి ఎగ్నెస్ట్గా చెప్పి ముందుకు పోవచ్చు. బట్ స్టిల్ చూడాలి. ఎందుకంటే
క్రిస్టియన్ ఓట్లను పోతాయా ఉంటాయా అని ఆ ఆలోచన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది క్రిస్టియన్ ఓట్స్కు సంబంధించిన విషయమే కాదు, రిలీజియన్కి అగ్నిస్ట్గా కూడా కాదు. ఓన్లీ థింగ్ ఈస్ ఇండ్యూస్మెంట్ ద్వారా, ఫైనాన్షియల్ మసల్ ద్వారా డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ దేశంలో మార్చే విధానం ఉండకూడదు అనేటటువంటిదే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఐ విష్ ఇట్ గోస్ త్రూ. మిగిలిన ఎన్డీఏ భాగస్వామి పక్షాలు దీనికి సపోర్ట్ ఇస్తాయని ఆశిస్తూ ఉన్నాను. ఆశించి వచ్చిందంటే ఒక రకమైనటువంటి డిసిప్లిన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విచ్చలవిడితనం పోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఒకళ్ళు విపరీతమైన విదేశీ ధనంతో మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు మతాన్ని గురించి అసలు పట్టించుకోని పరిస్థితి అంటే అసలు అన్ఈక్వల్ సిస్టమ్ అవుతూ ఉన్నది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇది తప్పకుండా దానికి అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నాను. లెట్స్ హోప్ ఇట్ గోస్ త్రూ. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.